ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోకశరణ్యాయ సాధురూపాయ మంగళం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. కూజంతం రామరామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. బ్రహ్మ మానస సంభూతం బ్రహ్మ బోధన తత్పరం యోగివర్యం ఋషిశ్రేష్టం వశిష్టం సద్గురుం భజే. హరి ఓం. అందరికీ నమస్కారం అండి. ఇక వశిష్ఠ మహర్షి వైరాగ్యం గురించి ప్రస్తావన చేస్తున్నారండి. వారు రెండు రకాల వైరాగ్యాన్ని ప్రస్తావన చేస్తున్నారు. ఒకటి రాజసిక వైరాగ్యం, మరొకటి సాత్విక వైరాగ్యం. ఈ సాత్విక వైరాగ్యం కావాలండి. రాజసిక వైరాగ్యం అందరికీ కలుగుతూనే ఉంటుంది, ఎప్పుడో ఒక సమయంలో కలుగుతూనే ఉంటుంది, అది స్థిరంగా ఉండదండి. ఇక్కడ శ్రీరాముడు కలిగిన వైరాగ్యము సాత్విక వైరాగ్యం అండి. మనందరికీ కలిగే వైరాగ్యాలు రాజసిక వైరాగ్యాలు. చూడండి, మన జీవితంలో ఏదైనా అనుకోని సంఘటన జరిగిందనుకోండి, ఏదైనా ఒక అనుకోని సంఘటన జరిగి ఆ కారణంగా మనకి వైరాగ్యం కలిగితే అది రాజసిక వైరాగ్యం అండి. ఉదాహరణకు చూస్తే అందరికీ అర్థమయ్యే ఒక ఉదాహరణ చెప్తాను. ఒక బిడ్డ మరణించాడండి. ఇక ఆ తల్లికి ఈ ప్రపంచం మీద ఏ విషయాల మీదైనా ఆసక్తి ఉంటుందా అండి? అసలు ఆ తల్లికి ఇంకా దేని మీదైనా సరే ఆసక్తి ఉంటుందా? ఉండదండి. ఎంతో ప్రేమగా ఆప్యాయంగా పెంచుకున్న ఒక్కగానొక్క బిడ్డ మరణిస్తే ఆ తల్లి యొక్క మానసిక స్థితి ఎలా ఉంటుందండి? ఎదురుగా, అంటే ఆ తల్లి ఎదురుగా ఆ తల్లికి బాగా ఇష్టమైన ఒక పదార్థాన్ని కళ్ళ ముందు ఉంచినా కానీ మనస్సు అటుపోదండి. ఆ తినాలి అన్న ఇచ్చ కూడా కలగదండి. మనస్సు అసలు ఈ ప్రపంచం మీదకి పోదండి. ఇంకా నా జన్మ వృధా అనుకుంటుందండి ఆ తల్లి. అటువంటి వైరాగ్యం ఉంటుంది చూసారా అండి, అది రాజసిక వైరాగ్యం. అలా కాకుండా ఏ నిమిత్తమో లేకుండా, అంటే ఏ కారణమో లేకుండా కేవలం వివేకం ఉంటుంది కదండి, వివేకం వల్ల కలిగిన వైరాగ్యం ఉంటుంది కదా, ఇది సాత్విక వైరాగ్యం అండి. ఈ సాత్విక వైరాగ్యం కలిగిన వాడే జ్ఞానాన్ని తెలుసుకోవడానికి అర్హుడు అండి. శ్రీరాముడు కలిగిన వైరాగ్యం ఈ సాత్విక వైరాగ్యం అండి. ఏదో కొన్ని సంఘటనల వల్ల అతనికి వైరాగ్యం కలగలేదు, ఎటువంటి నిమిత్తము లేకుండా అతనికి వైరాగ్యం కలిగింది. ఇప్పుడు అందరికీ కలుగుతుంది కదండి. ఇప్పుడు మనందరికీ కలిగేది రాజసిక వైరాగ్యం అని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఈ రాజసిక వైరాగ్యం గురించి కొంచెం వివరంగా ప్రస్తావన చేసుకుందామండి. మనం చూస్తే 3 రకాల వైరాగ్యాలు ఉంటాయండి. ఒకటి పురాణ వైరాగ్యం, రెండవది ప్రసూతి వైరాగ్యం, మూడవది శ్మశాన వైరాగ్యం. మనకి శాస్త్రంలో ఈ 3 వైరాగ్యాలు చెప్పారండి. ఇప్పుడు ఈ 3 గురించి కొంచెం విచారణ చేద్దామండి. మొదటిది పురాణ వైరాగ్యం. ఇది ఎప్పుడు కలుగుతుంది అంటే, చూడండి, ఉదాహరణకి ఏదైనా ఒక గొప్ప మహాత్ముడి జీవిత చరిత్రను మనం శ్రవణం చేసినప్పుడు, లేదా
ఒక గొప్ప మహాత్ముడి జీవితాన్ని మనం చదివినప్పుడు మనం కూడా అలా ఉండాలి అని అనుకుంటామండి. అందరూ అనుకుంటారు కదా. కానీ అది ఎంతసేపు ఉంటుందండి ఆ తపన? మన మిత్రుడు వచ్చి మనల్ని సినిమాకి తీసుకుని వెళ్ళేంత వరకు ఉంటుంది అంతే. ఆ తర్వాత పోతుంది. ఉదాహరణకి స్వామి వివేకానంద వారి జీవితం మీరు చదివారండి. అసలు మీరు ఎంతో ప్రేరణ పొందారు. మీకు మీరెంతో మోటివేషన్ పొందారు. ఎంతసేపు ఉంటుంది అది? ఈ రాత్రి చదివారు, మహా అయితే రేపు ఉంటుందేమో, ఎల్లుండికి చల్లబడిపోతుంది. ఇంకా గొప్ప ఉదాహరణ, మనం ఏదైనా మంచి వేదాంతం అంటే ఈ తత్వాన్ని మనం వింటూ ఉంటే, వేదాంత విషయాలు మనం తెలుసుకుంటే, వేదాంతంలో ఏం చెప్తారు? బ్రహ్మసత్యం జగన్మిథ్య, ఈ జగత్తు మిథ్య, ఇది అనిత్యమైనది, అశాశ్వతమైనది, ఈ ప్రపంచంలో శాశ్వతమైన వస్తువు ఏదీ లేదు. ఈ విషయాలు చెప్పినప్పుడు అంటే చెప్తూ ఉంటారు కదండి, అది విన్నంతసేపు మన మనస్సు పట్టుకొని ఉంటుందండి. మన మనస్సు విషయాల మీదకి పోదు, విషయాల మీదకి. ఆ విన్నంతసేపు మనకు ఆ విరాగ భావన ఉంటుంది. కానీ ఎంతసేపు అండి? ఆ ప్రవచనం అయిపోయిన తర్వాత, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత, మీ ఇంట్లో వారు లోక వ్యవహారాలు మాట్లాడినంత వరకు అది ఉంటుందండి. ఈ లోక వ్యవహారాలు మాట్లాడిన తర్వాత దీని దారి దీందే, దాని దారి దాందే, ఇంకా అక్కడితో వెళ్ళిపోతుందండి. ఇవన్నీ తాత్కాలికమైన వైరాగ్యాలండి. ఇది ఒక పురాణ వైరాగ్యం. ఇక రెండవది ప్రసూతి వైరాగ్యం అండి. చూడండి, ఒక తల్లి, ఒక స్త్రీమూర్తి ప్రసవించేటప్పుడు ఆ నొప్పిని, ఆ బాధని భరించలేక ఇక జీవితంలో ఎప్పుడు మరలా భర్తతో సంగమించకూడదు అని అనుకుంటుందంట. అంటే ఈ సంసారం వద్దు, ఏమీ వద్దు నాకు అసలు, ఇక ఎప్పుడు మరలా ఇటువంటి స్థితి తెచ్చుకోకూడదు అని అనుకుంటుందంట. స్త్రీమూర్తులకు తెలుస్తుందండి. ప్రసవించే సమయంలో ఆ బాధని, ఆ నొప్పిని భరించలేక ఇంకెప్పుడు భర్తతో సంగమించకూడదు, ఈ సంసారం వద్దు నాకు, ఇంకెప్పుడు భర్తతో సంగమించకూడదు అని ఒక రకమైన వైరాగ్యం కలుగుతుందంట. కానీ అది ఎంతసేపు ఉంటుందండి? మరలా ఆ తల్లి ఇంకొక బిడ్డకు జన్మనిస్తుంది కదా, అంతేనండి. ఇక మూడవది శ్మశాన వైరాగ్యం అండి. శ్మశానంలో ఒక వ్యక్తి కట్టెల మీద తగలబడుతూ ఉంటే చూసిన ప్రతి ఒక్కరూ అనుకుంటారు, ఆ క్షణంలో ఖచ్చితంగా జీవిత సత్యం తెలిసిపోతుందండి. ఇంతే, 3 నాళ్ళ ముచ్చట ఈ జీవితం, చివరికి మన పరిస్థితి కూడా అంతే, అలా కట్టెల మీద తగలబడిపోవాల్సిందే. దీనికోసం ఈ పరిగెత్తడం, పరిగెత్తి పరిగెత్తి సంపాదించిందంతా పరువుల పాలైపోతుందే, చిల్లి గవ్వ కూడా నేను తీసుకుని వెళ్ళడం లేదే అన్న వివేకం కలుగుతుందండి అక్కడ. కలిగి ఇకనైనా సరే ఈ జీవితాన్ని సార్థకం చేసుకోవాలి, ఈ జీవితాన్ని భగవత్ సేవలో గడిపి ఈ జీవితాన్ని సార్థకం చేసుకోవాలి అన్న వివేకం కలుగుతుందండి అక్కడ. రేపటి దినం నా పరిస్థితి కూడా ఇంతే కదా, నేను కూడా అలా కట్టెల మీద తగలబడిపోవాల్సిన వాడినే, ఎందుకు ఈ పరిగెత్తడం ఈ ప్రపంచంలో అనే భావన ఖచ్చితంగా కలుగుతుందండి. దీన్నే శ్మశాన వైరాగ్యం అంటారండి. అది ఎంతసేపు అండి? ఆ శ్మశానం నుంచి ఇంటికి వచ్చి కాళ్ళు కడుక్కుంటారు కదండి, ఆ కాళ్ళు కడుక్కున్నంతసేపే. ఆ తర్వాత మరలా మనం అక్కడున్న వ్యక్తులతో కలుస్తాము, ఈ లోకంలో వ్యవహారాలు మాట్లాడతాము, ఇక ఈ వైరాగ్యం వెళ్ళిపోతుంది. ఇంకా
ఇంటికి వచ్చి కాలు కడుక్కున్నంతసేపు ఉంటుందండి, అంతే. వచ్చి మరలా జనంతో కలుస్తాము, ఆ మాట ఈ మాట వస్తుంది, ఇక వైరాగ్యం గంగలా కలిసిపోతుంది, అంతే. ఇక్కడ ఒక గొప్ప విషయాన్ని నేను ప్రస్తావన చేస్తానండి. ఒక ఊరిలో ఒక అతను ఉన్నాడండి, అతనికి నలుగురు భార్యలండి. మొదటి భార్యని అసలు పట్టించుకోడండి, రెండవ భార్యను కొంచెం పట్టించుకుంటాడు, మూడవ భార్య అంటే మురిపెమండి, నాలుగో భార్య అంటే వల్లమాలిన ప్రేమ. మొదటి భార్యను అసలు పట్టించుకోడండి, రెండవ భార్య అంటే కొంచెం పట్టించుకుంటాడు, మూడవ భార్య అంటే మురిపెం, నాలుగో భార్య అంటే వల్లమాలిన ప్రేమ. సరే, కాలం గడుస్తూ ఉన్నదండి. అతనికి అవసాన దశ వచ్చింది. అవసాన దశ వచ్చినప్పుడు ఇక మరణించే సమయం వచ్చినదండి. అతని యొక్క నలుగురు భార్యల్ని పిలిచాడండి. నేను మరణించే సమయం దగ్గర పడింది, మీరెవరైనా నాతో వస్తారా? ఈ ప్రశ్న వేశారండి భార్యల్ని. వేస్తే నాలుగో భార్య అంటుంది, అంటే ఏ భార్య ఏంటైతే వల్లమాలిన ప్రేమ చూపించాడో ఆ నాలుగో భార్య అంటుంది, నన్ను క్షమించండి, నేను మీతో రాలేను. ఏ భార్య అంటే మురిపెమో మూడో భార్య కదా, ఆ భార్య అంటుంది, నీవు మరణించిన తరువాత నాకు సరిపోయే ఆ జోడిని వెతుక్కొని పెళ్లి చేసుకుని నేను వెళ్ళిపోతాను. ఇక కొంచెం పట్టించుకుంటాడు కదండి రెండవ భార్య. ఆ రెండవ భార్య చెప్తుంది, నిన్ను శ్మశానం వరకు సాగనంపుతాను, ఆ తరువాత నీ దారి నీది, నా దారి నాది. ఇక మొదటి భార్య అంటుందండి, అసలు పట్టించుకోడు కదండి మొదటి భార్య. ఆ మొదటి భార్య అంటుందండి, నువ్వు నాకెప్పుడు ప్రేమే, నిన్ను విడిచి నేను ఉండను. ఏ భార్యనైతే అతను పట్టించుకోడో ఆ భార్య అంటుందండి, అసలు నిన్ను విడిచి నేను ఉండను అంటుంది. ఇప్పుడు చూడండి, అసలు ఈ నాలుగు భార్యలు ఎవరో చూద్దామండి. అతడు మరణించే సమయం దగ్గర పడింది కదండి, ఎవరైనా నాతో వస్తారని అడిగాడండి. ఇప్పుడు నాలుగో భార్య ఏం చెప్తుంది, క్షమించండి, నేను మీతో రాలేను. ఈ నాలుగో భార్య అంటే అతనికి వల్లమాలిన ప్రేమ కదా, నన్ను క్షమించండి, నేను మీతో రాలేను అంటుంది కదా. ఈ నాలుగో భార్య ఎవరో తెలుసా, అదే దేహం అండి. ప్రతి ఒక్కరికి ఈ దేహం మీద వల్లమాలిన ప్రేమ ఉంటుంది కదండి. అసలు ఈ దేహమే నేను అనుకుంటాడండి, అసలు ఎంత అజ్ఞానమో. ఈ దేహం అంటే వల్లమాలిన ప్రేమ ఉంటుంది కదా, ఈ దేహం నాలుగో భార్య అండి. నాలుగో భార్య ఏం చెప్తుంది, నన్ను క్షమించండి, నేను మీతో రాలేను. అంతే కదా, ఈ దేహము కట్టెల మీద తగలబడుతుంది తప్ప ఆ జీవుడితో రాదండి. ఇక మూడవ భార్య మురితంగా చూసుకుంటాడు కదా మూడవ భార్య. ఆ మూడవ భార్య ఏం చెప్పింది, మూడవ భార్య, నువ్వు మరణించిన తరువాత సరిపోయే జోడీ వెతుక్కొని పెళ్లి చేసుకొని నేను వెళ్ళిపోతాను. ఎవరండి ఆ మూడో భార్య, మురిపెంగా చూసుకునే ఆ మూడో భార్య ఎవరో తెలుసా అండి, ధనం అండి, సంపద, ఆస్తి, ధనము. ఏమని చెప్పింది ఆ మూడో భార్య, నువ్వు మరణించిన తర్వాత నేను మరొకరిని చూసుకుని వివాహం చేసుకుని వెళ్ళిపోతాను. ఇప్పుడు వ్యక్తి జీవితం అంతా ధనం కోసం వెంపర్లాడాడండి, కోట్లు కూడబెట్టాడు. అతను మరణించిన తర్వాత ఆ సంపద వస్తుందా అండి, రాదండి. అది ఆ తర్వాత వారు ఉంటారు కదా, అంటే సంతానం కానీ భార్య కానీ ఎవరైనా కానీ, ఇక ఆ ఆస్తి అంతా ఆ సంపద అంతా వారి సొంతం అయిపోతుందండి, మరొకరి సొంతం అయిపోతుంది. మనిషి జీవితకాలం అంతా ఈ ధనం కోసమే కదండి వెంపర్లాడేది. మరి ఆ ధనమేమో నువ్వు మరణించిన తరువాత నేను మరొకరిని చూసుకుంటాను అంటుంది, నేను నీతో రాలేను అంటుంది.
చూడండి, ఒక వ్యక్తి మరణించాడండి. అతని చేతికి ఒక 4 బంగారు ఉంగరాలు ఉన్నాయండి. అతను మరణించాడు, కోట్లు సంపాదించాడు. జీవించి ఉన్నప్పుడు అతను మరణించాడు, చేతికి 4 బంగారు ఉంగరాలు ఉన్నాయి. అతను మరణించాడు, అతని దేహాన్ని శ్మశానానికి తీసుకుని వెళ్ళారు. ఇప్పుడు చెప్పండి, ఆ 4 బంగారు ఉంగరాలు అతనితో శ్మశానానికి వస్తాయా అండి? రావండి. ఆ 4 బంగారు ఉంగరాలు అతని సంతానమో, భార్యో, పిల్లలో ఎవరో తీసేసుకుంటారు కదండి. చితి మీదకి వస్తాయా అండి ఆ బంగారు ఉంగరాలు? రావు కదండి. సరే, జీవుడితో వచ్చే మాట దేవుడు ఎరుకు, కనీసం అంతే కదండి. ఇప్పుడు జీవుడితో వచ్చే మాట దేవుడు ఎరువు, అవి రావు. కనీసం చితి మీద దాకైనా వస్తాయా? అతను వేటి కోసమైతే జీవితం అంతా వెంపర్లాడి తన సమయాన్ని మొత్తం దీనికోసమైతే ఖర్చు పెట్టి సంపాదించాడో, అసలు ఆ బంగారము చితి దాకా వస్తుందా అండి? రాదండి. అది ఇంట్లోనే ఆగిపోతుంది. పిల్లలు, భార్య వీరు తీసేసుకుంటారండి అది కదా. అదే చెప్తుంది. అదే 3వ భార్య. ఇక 2వ భార్య ఏం చెప్పింది? నేను నిన్ను శ్మశానం వరకు సాగనంపుతాను, ఆ తరువాత నీ దారి నీది, నా దారి నాది. ఎవరండి 2వ భార్య? మన బంధువులు, మిత్రులండి. వీరు ఎక్కడ దాకా వస్తారండి? మహా అయితే శ్మశానం దాకా వస్తారు, మనతో రారు కదండి. ఇక మొదటి భార్య అండి, అసలు పట్టించుకోడు కదండి మొదటి భార్య. కానీ మొదటి భార్య ఏం చెప్పింది? నిన్ను విడిచి నేను ఉండలేను, నువ్వెప్పుడు నాకు ప్రేమే అంది. అసలు నిన్ను విడిచి నేను ఉండలేను అందండి. కానీ ఆ వ్యక్తి జీవించి ఉన్నంత కాలము ఆ మొదటి భార్యను అసలు పట్టించుకోలేదండి. ఎవరో తెలుసా అండి ఆ మొదటి భార్య? ఆత్మ అండి. ఆత్మ అంటే మీరేనండి. మిమ్మల్ని మీరు అసలు పట్టించుకోరండి. జీవించి ఉన్నంత కాలము అసలు ఆత్మ చింతనే ఉండదండి. ఒక వ్యక్తి అన్నిటి గురించి చింతన చేస్తాడు, కానీ ఆత్మ గురించి చింతన చేయడండి. మనం మరణించినా కానీ మనతో వచ్చేది అదేనండి, ఎందుకంటే మనమే అది. అటువంటి మన స్వరూపమైన ఆత్మని గురించి అసలు చింతనే చేయడండి, అసలు పట్టించుకోడు. భూమి మీద పుట్టినప్పటి నుంచి, తల్లి గర్భంలో నుంచి బయటికి వచ్చినప్పటి నుంచి కట్టె మీద తగలబడేంత వరకు అన్ని విషయాలు పట్టించుకుంటాడండి. అన్ని విషయాలకు సంబంధించిన జ్ఞానాన్ని తెలుసుకుంటూ ఉంటాడు, కానీ ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకోడండి. ఈ ఆత్మని గురించి అసలు పట్టించుకోడు. ఎంత దురదృష్టం అండి. అదేనండి మనకు చెప్తున్నారు ఇక్కడ. అన్నీ వదిలిపెడతాయండి, అన్నీ ఆగిపోతాయి. ఎక్కడ? శ్మశానం దగ్గర ఆగిపోతాయి. భార్య గడప దగ్గరే ఆగిపోతుంది, బంధువులు శ్మశానం దాకా వస్తారు, ఈ దేహము చితి మీద ఆగిపోతుంది. నువ్వు ఒంటరిగా వెళ్ళవలసిన వాడివే. నువ్వంటే ఎవరా? నువ్వు ఆత్మ. అది నిన్ను విడిచి ఉండలేదండి, ఎందుకంటే అది నువ్వే. కానీ మనం దాని గురించి అసలు పట్టించుకోమండి. దానికి సంబంధించిన జ్ఞానమే మనకు లేదు, అసలు దాని గురించి చింతనే చెయ్యమండి. అటువంటి జన్మ వృధా అంటారండి మహాత్ములు. ఇప్పుడు చెప్పండి అండి, ఆ వ్యక్తికి ఉన్నట్లే మనకి ఈ 4 భార్యలు ఉన్నారండి. ఇక ఇప్పటి నుంచైనా కానీ మొదటి భార్య గురించి పట్టించుకోండి. అంటే ఎవరు? ఈ ఆత్మచింతన చేయండి. ఈ 4వ భార్య ఈ దేహం గురించి వదిలేయండి. 3వ భార్య ఈ సంపద గురించి వదిలేయండి. 2వ భార్య బంధువులు, స్నేహితులు, మిత్రులు, ఈ ప్రపంచాన్ని వదిలేయండి.
మొదటి భార్యను పట్టించుకోండి. సరే, ఇంకా విషయంలోకి వెళ్తే ఈ మూడండి వైరాగ్యాలు: పురాణ వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యం, శ్మశాన వైరాగ్యం. ఇవి మూడు రాజసిక వైరాగ్యాలండి. అంటే ఒక నిమిత్తంగా కలుగుతూ ఉంటాయి. పురాణం విన్నప్పుడు, లేదంటే ఏదైనా వేదాంతం విన్నప్పుడు వైరాగ్యం కలుగుతుంది. అది కొంచెం సేపే ఉంటుంది, తర్వాత మరలా మామూలే. ఒక స్త్రీమూర్తి ప్రసవించేటప్పుడు ఆ బాధని, ఆ నొప్పిని భరించలేక ఇక ఎప్పుడు నేను భర్తతో సంగమించను, నాకు ఈ సంసారం వద్దు, ఏమీ వద్దు, ఇక మరలా నేను ఇటువంటి స్థితి తెచ్చుకోను అంటుంది. కానీ ఏం జరుగుతుంది? మరలా ఇంకొక బిడ్డకు జన్మనిస్తుంది. అది ప్రసూతి వైరాగ్యం, అది కూడా తాత్కాలికమే. ఇంకా శ్మశాన వైరాగ్యం. శ్మశానంలో ఒక వ్యక్తి చితి మీద తగలబడుతూ ఉంటే చూసినప్పుడు ప్రతి ఒక్కరికి ఎంతో కొంత ఆ వైరాగ్యం కలుగుతుంది. కనీసం ఆలోచన అయినా వస్తుంది, రేపటి దినం మనస్థితి కూడా ఇంతే కదా అని. అది కూడా తాత్కాలికమేనండి. ఇంటికి వచ్చి, శ్మశానం నుంచి ఇంటికి వచ్చి ఆ కాళ్ళు కడుక్కునేంతసేపే, ఆ తర్వాత మరలా లోక వ్యవహారాల్లో పడిపోతారు, ఇది వెళ్ళిపోతుంది. ఇవన్నీ తాత్కాలికమైన వైరాగ్యాలండి, ఏదో ఒక కారణంగా కలుగుతూ ఉంటాయి. కానీ ఎటువంటి కారణం లేకుండా కేవలం వివేక బలం వలన కలిగే వైరాగ్యము సాత్విక వైరాగ్యం అండి. చెప్తున్నారండి వశిష్ఠ మహర్షి, రామ, నీలో కలిగింది వైరాగ్యం, అది సాత్విక వైరాగ్యం. దానికి ఎటువంటి నిమిత్తాలు లేవు, ఎటువంటి కారణము లేదు. కేవలం వివేక బలం వల్ల నీలో ఆ వైరాగ్యం కలిగింది. ఇటువంటి సాత్విక వైరాగ్యం కలిగిన వాడే మహాత్ముడు. ఇంకా చెప్తున్నారండి, రామచంద్ర, ఉత్తమ సాత్విక వైరాగ్యం నీకు కలిగింది కనుక జ్ఞానోపదేశానికి నీవు అర్హుడవు. అంటే ఎవరికైతే సాత్విక వైరాగ్యం ఉంటుందో వారు మాత్రమే జ్ఞానాన్ని పొందడానికి అర్హులండి. ఎందుకంటే వివేక బలం చేత ఈ ప్రపంచం అనిత్యమని, ఈ ప్రపంచంలో సారం లేదని, ఇది అశాశ్వతమని ఈ విషయాలు ఎవరికైతే తెలుస్తాయో వారు ఇక ఈ ప్రపంచంలో పరిగెత్తరండి. ఏదో పొందాలి అని ఆరాట పడరు. ఏదో సాధించాలి, ఏదో పొందాలి, ఈ ప్రపంచంలో పేరు ప్రతిష్టలు, కీర్తి సంపాదించాలి అని వెంపర్లాడరండి. ధనం కోసము, ఈ విషయాల కోసము వెంపర్లాడరండి. ఎప్పుడంటే ఆ వైరాగ్యం కలిగినప్పుడు. అది ఎలాంటి వైరాగ్యం? వివేకం వలన మనలో వైరాగ్యం కలిగితే అది సాత్విక వైరాగ్యం. అలా కలిగిన వైరాగ్యము మనల్ని మోక్షం దగ్గరికి తీసుకుని వెళ్తుందండి. ఈ వైరాగ్యము ఎప్పుడు ఉంటుందండి, ఈ సాత్విక వైరాగ్యం. ఇది మరలా పోదు. రాజసిక వైరాగ్యాలు తాత్కాలికంగా ఉన్నట్లు ఉండి మరలా పోవచ్చు, పోకుండానే ఉండవచ్చు, మ్యాక్సిమం పోతాయండి. ప్రతి ఒక్కరి జీవితంలో అనుభవమే కదా. ఇప్పుడు ఒక బిడ్డ మరణించినప్పుడు ఆ తల్లికి వైరాగ్యం కలుగుతుంది కదండి, రాజసిక వైరాగ్యం. అది ఎంతకాలం అండి? కొంతకాలం అండి. తర్వాత మరలా ఎప్పుడైనా భవిష్యత్తులో ఆ సంఘటన గుర్తుకు వస్తే అప్పుడు దుఃఖం కలుగుతుంది అంతే తప్ప ఆ తల్లి జీవించి ఉన్నంత కాలం దుఃఖపడుతూ ఉండదు కదా. కాలగర్భంలో ఆ మరపు వస్తుందండి, ఎప్పుడు ఉండదండి ఆ దుఃఖము, ఆ వైరాగ్యం. ఉంటే ఆ వ్యక్తి సాధారణంగా సగటు వ్యక్తి జీవించే జీవితాన్ని గడపలేరండి. మరి సమాజంలో చూస్తే పరిస్థితి అలా లేదు కదా. అందుకే వాటికి కాల పరిమితి ఉంటుందండి, కొంతకాలం ఉంటాయి అంతే. సరే.
ఇక విషయంలోకి వెళ్తే, రామచంద్ర, నీకు కలిగినటువంటి వివేకంతో కూడిన ఈ సాత్విక వైరాగ్యం అందరికీ కలగమంటే కలగదు. పరమేశ్వరుడి అనుగ్రహం వలన అనేక జన్మలలో చేసిన ఈ సత్కర్మలు, తపస్సు, తీర్థయాత్రలు, వీటి వల్ల బహుజన్మలుగా పోగుపడి ఉన్న పాపాలన్నీ క్షీణించిపోతే ఇప్పుడు ఆ జీవికి ఇలాంటి పరమార్థ విచారణ చేసే వివేకం కలుగుతుంది. ఎంతో పుణ్యఫలం ఉండాలండి. అలాగే ఈశ్వరానుగ్రహం కూడా ఉండాలి. ఈశ్వరానుగ్రహము, పుణ్యఫలము ఇవి రెండు ఉండాలండి. అందుకే సత్కర్మలు కూడా చేయాలండి. అందుకే శాస్త్రము కర్మలు, ఈ కర్మల్ని నిరసించదండి. ఇవి కూడా చేయాలి. ఇవి సహకరిస్తాయండి. ఇవి సహకారి సాధనాలండి. జ్ఞానము సాక్షాత్ సాధనం, అది నేరుగా ముక్తినిస్తుంది. ఇవి సహకరిస్తాయండి, సహకారి సాధనాలు ఇవన్నీ. అందుకే తీర్థాలు, క్షేత్రాలు ఇవి దర్శించాలి, సత్కర్మలు చేయాలి. ఇవన్నీ ఎంతో పుణ్యఫలాన్ని ఇస్తాయండి. అవి మనకి మన ఆధ్యాత్మిక జీవితానికి సహకరిస్తాయండి. అందుకే శాస్త్రము వాటిని ఎప్పుడూ నిరసించలేదండి. వాటి పరిమితి వాటికి ఉన్నది, వాటి ఫలితం వాటికి ఉన్నది. కానీ ఈ మోక్షం లభించాలి అంటే మాత్రం జ్ఞానం దగ్గరికి రావాలి అని చెప్పేసి చెప్తుంది. అంతే. ఇవన్నీ సహకరిస్తాయండి, అంతే. కాబట్టి ఇవన్నీ చేయాలండి. అందుకే ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటే తప్ప ఒక మహనీయుడిని దర్శించలేరు అంటారు. ఒక మహాత్ముని దర్శించాలి అంటే ఎన్నో జన్మల పుణ్యఫలం ఉండాలండి. అందుకే పుణ్యం కూడా కావాలండి. అది కూడా సహకరిస్తుంది ఆధ్యాత్మిక జీవితానికి. సరే, ఇంక చెప్తున్నారండి. రామ, ఎంతో పుణ్యఫలం వలన ఈ వివేక వైరాగ్యాలు కలిగే సమయంలో ప్రత్యేకమైన నిమిత్తం ఏమీ ఉండదు, ఇటువంటి కారణం ఉండదండి. కాకతాళీయంగా జరిగిపోయినట్లుగా వివేక వైరాగ్యాలు కలుగుతాయి. కాకతాళీయంగా అంటే చూడండి, ఒక తాటి చెట్టు ఉన్నదండి. ఆ తాటి చెట్టు మీద ఒక తాటి పండు ఉన్నది. అది బాగా పండిందండి. ఇక రాలడానికి సిద్ధంగా ఉన్నది. అది ఇంకా ఆ రాలే సమయం వచ్చిందండి. కరెక్ట్గా అదే సమయానికి ఒక కాకి వచ్చి ఆ పండు మీద వాలింది. కరెక్ట్గా ఇంకా అది రాలుతుంది అనే సమయానికి ఒక కాకి వచ్చి ఆ తాటి పండు మీద వాలిందండి. చూసేవాడికి ఏమనిపిస్తుంది? కాకి వాలడం వలన ఆ తాటి పండు రాలి కింద పడింది అని. కానీ నిజానికి జరిగింది అది కాదు. కాకి వాలడానికి, పండు రాలడానికి సంబంధం లేదండి. అవి రెండు ఒకే క్షణంలో జరిగిపోయాయి, అంతే. ఇదే కాకతాళీయంగా అంటే. అలాగే చిరకాలం పుణ్యం ఉంటుంది కదండి, చిరకాలంగా చేసిన పుణ్యం, వీటి వలన ఈశ్వరానుగ్రహం వలన, ఈ ఈశ్వరానుగ్రహం వలన, చిరకాల పుణ్యం వలన ఉన్నట్లుండి వివేకము, ఆ వివేకం వలన వైరాగ్యం, ఇవి రెండు కలుగుతాయి. చూసేవారికి మాత్రం దీనికి పూర్వం ఏదైనా ఒక సంఘటన జరిగి ఉంటుంది కదండి, దాని నిమిత్తంగా వీరికి వైరాగ్యం కలిగింది అంటూ ఉంటారండి. ఆ సంఘటనతో ముడిపెట్టి వీరికి వైరాగ్యం కలిగింది అని అంటూ ఉంటారు. రామ, నీలాంటి ఉత్తమల విషయంలో అంటే ఈయన లోక పరిశీలన చేశారు కదండి, లోకంలో తిరిగి ఆ తీర్థయాత్రలు, క్షేత్రాలు ఇవన్నీ దర్శించి చూసి అతనిలో ఒక రకమైన వైరాగ్యం కలుగుతుంది కదండి. వాటి వలన వైరాగ్యం కలిగింది కాదు రామ. కనుక రామ, నీలాంటి ఉత్తముల విషయంలో ఈ వైరాగ్యము, నీకు కలిగిన వైరాగ్యము కాకతాళీయము.
కాకతాళీయం వంటి సంబంధమే గాని మరొకటి కాదు. రామ ఇటువంటి వివేక జ్ఞానాన్ని పొందటం చేతకాని వారు కేవలం కర్మతత్పరులై ఉండి ఈ కర్మల్లోనే జీవితాన్ని కొనసాగించేవారు బండి చక్రం తిరిగినట్టుగా స్వర్గానికి భూమికి, భూమికి స్వర్గానికి తిరుగుతూ ఉంటారు. వారు పరమపదాన్ని చూడలేరు. అందుకే చెప్తారండి, న కర్మన న ప్రజయ ధనేన త్యాగేన ఇకే అమృతత్వ మానసు అంటారండి కైవల్యోపనిషత్తులో. కర్మ వలన గాని, ధనం వలన గాని, సంతానం వలన గాని ఈ మోక్షం లభించదండి. త్యాగేన ఇకే అమృతత్వ మానసు అని. ఇవన్నీ త్యజించి ఆ సత్యాన్ని అన్వేషించినప్పుడు మాత్రమే ఆ కైవల్యం లభిస్తుందండి. ఇంకా చెప్తున్నారండి, రామచంద్ర తెలుసుకోవలసిన జ్ఞానాన్ని తెలుసుకుంటే ఆ తరువాత సంసారంలో ఎన్ని ఉపద్రవాలు వచ్చినా అతడికి ఏమీ కాదు. ఇది ఎలాంటిదంటే, బాగా వానపడి చెట్లన్నీ ముద్దగా తడిసిపోయి ఉన్న సమయంలో కారు చిచ్చు పుట్టమంటే పుడుతుందా? చెట్లు బాగా తడిసిపోయి ఉన్నాయండి వర్షానికి. ఇప్పుడు ఆ చెట్టు యొక్క కొమ్మలు రాపిడి జరిగి నిప్పు పుట్టమంటే పుడుతుందా? పుట్టదు కదండి. ఇప్పుడు అడవులను కాల్చమంటే కాల్చగలుగుతుందా? లేదు కదా. కనుక తెలుసుకోవాల్సిన జ్ఞానాన్ని తెలుసుకుంటే తరువాత సంసారంలో ఎన్ని ఉపద్రవాలు వచ్చినా వాడికి ఏమీ కాదు. అతడు ఆనందంగా ఈ సంసార సాగరాన్ని దాటగలుగుతాడు అని చెప్పి ముగిస్తున్నారండి. హరి ఓం. ఓం సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు, అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి.